నేటి పంచాంగం 2025 సంవత్సరం జూలై నెల 7వ తేదీ అండి. ఈ 7వ తేదీ మరి తెలుగులో చెప్పుకున్నట్లయితే చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, మరి ఆషాఢ మాసంలోకి వచ్చి ద్వాదశి రాత్రి 10:33 దాకా ఉంది. అనురాధ రాత్రి 1:29 దాకా ఉంది. వర్జ్యం లేదండి. ఈరోజు సోమవారం మంచిదే, కానీ ద్వాదశి తిథి మాత్రం మరి అంత కార్యక్రమాలకే అది మంచిది కాదండి. అయితే నిన్న ఏకాదశి కాబట్టి నేను తొలి ఏకాదశి అన్నారు. ఏకాదశి ఉన్నవాళ్ళు ఇవాళ కొంతమందికి ద్వాదశి గడియల్లో భోజనం పెట్టుకునే అలవాటు కూడా, వాళ్ళకు భోజనం పెట్టి మనం భోజనం చేసే అలవాటు కూడా మనకు చాలామందిలో మనకు సాంప్రదాయంగా వస్తున్నటువంటి విషయం. ఇంకో విషయం ఏంటంటే, నిన్న తొలి ఏకాదశి నాడు ప్రత్యేకంగా ఏంటంటేనండి, దీని శయన ఏకాదశి అంటారండి. విష్ణుమూర్తి పాల సముద్రంలో పడుకొని మళ్ళీ 4 నెలల తర్వాత ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, కార్తీక మాసంలోకి వచ్చేటప్పటికి అప్పుడు మళ్ళీ ఉత్థాన ఏకాదశిని లేస్తాడు. ఆ తర్వాత 4 రోజులు ముక్కోటి ఏకాదశి మన అందరికీ దర్శనమిస్తాడు ఆయన శ్రీ మహావిష్ణువు అండి. ఇదే కాకుండా ఈ ఏకాదశి నుంచి మొదలుపెట్టి నిన్న ఏకాదశి నుంచి చాతుర్మాస్య వ్రతం అని సన్యాస దీక్ష స్వీకరించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా మరి ఆ దీక్షలో ఇంకా ఎక్కడికి కదలకుండా ఒకచోటనే ఉంటుంది. దానికి ఇంకో కారణం కూడా ఉందండి. వర్షాకాలం ఇబ్బందులు కాబట్టి వాళ్ళు కదలకుండా వాళ్ళు ఒకచోటనే ఉంటారు. మళ్ళీ శ్రావణ మాసంలో వచ్చిన తర్వాత అప్పుడు ఏకాదశి నాడు అప్పుడు ఆ దీక్ష విరమించి 4 నెలల పాటు వాళ్ళు ఒకే చోటు ఉండే సాంప్రదాయం కూడా దీన్ని చాతుర్మాస్య దీక్ష అని కూడా అంటారండి. పీఠాధిపతులు, సన్యాసులు ఈ 4 నెలలు కూడా ఎక్కడికి కదలరు. ఇది ఈనాటి విశేషాలండి. స్వస్తి.